నమస్తే ప్రజావాహిని. ఈరోజు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పలుగుతండలో ఉన్నాము. ఇక్కడ మంగ్లీ 150 కోట్ల స్కామ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో రామావతు మధు బాలాజీ నాయక్ వాళ్ళ తండకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మనతో పాటు బాధితులు ఉన్నారు, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అసలు ఏంది సమస్య, ఏంది అసలు, ఎన్ని డబ్బులు ఇచ్చినారు మీరు, ఎందుకు ఇచ్చినారు, ఎవరిని నమ్మించారు అసలు పైసలు మీరు? సార్ స్టార్టింగ్లోనా ఈ బిజినెస్ నడుస్తున్నది మాకు 3 సంవత్సరాల క్రితం తెలుసు సార్ మాకు. అయితే అప్పటికెళ్ళి మేము ఇయ్యలే సార్, భయపడకుండా ఇయ్యలే. ఇక ఎవరైతే ఇప్పుడు మధు అనేట మాకు మాది పడబడుతుండ సార్, మధు పలుకుతుండ ఆయన. ఇక దగ్గర మా సేను వన్ సేను పక్కనే ఉంటుంది. అయితే పిల్లగాడు 10th ఫెయిల్ అయినాక ఏదో బిజినెస్ చేస్తా అని చేస్తుండే. అప్పటికెళ్ళి చేస్తుంటే మేమేమనుకున్నాం, ఇక మా ఊడే కదా బిజినెస్ చేస్తుండ అని చెప్తుండే కదా. అయితే అన్న మీరు పైసలు ఉంటే ఇవ్వండి, 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా, ఎన్ని రోజులు కూలీ నాలు చేసి ఎన్ని రోజులు బతుకుతారు మీరు, మీకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా, మీరు ఎన్ని రూపాయలన్నా ఇవ్వండి, మీకు రూపాయి చేయిస్తా, సంవత్సరంలో మీకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తాను అని చెప్పిండు. మీ మీద నమ్మకం లేదురా భయ అని చెప్పినాం. లేదన్నా నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ఏదైతే కర్ణాటకలో ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పిండు, క్లబ్ ఉందని చెప్పి జైరాబాద్లో ఏదో ఉన్నట్టు 10 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పిండు, హైదరాబాద్ క్లబ్ ఉందని చెప్పిండు. ఇక అన్నీ ఉన్నాయి అని నాకు ఇప్పుడు నాకైతే స్టడీ లేదు. పేపర్ చూపిస్తుండు, నేను మన దేనికి గవర్నమెంట్కి నేను ఇది కడుతున్నా, ఏమంటారు అని ట్యాక్సీ కడుతున్నా. అయితే నాకు స్టడీ లేదు కాబట్టి కార్లో కూర్చోబెట్టి చూపిస్తే నిజం నమ్ముకున్నాక ఒక 50 లక్షలు ఇచ్చిన. స్టార్టింగ్లో 50 లక్షలు ఇచ్చినప్పుడు 2 లక్షలు 2 నెలలు 10 కాడికి ఇచ్చిండు ఇంట్రెస్ట్. అన్న నువ్వు ఇంకా పైసలు లేని 11 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. సరే బాగానే చెప్తుండు కదా, ఇస్తూనే ఉండు కదా అనేసి మళ్ళీ ఇంకో 50 లక్షలు ఇచ్చిన. కోర్టు అయినాక ఇంకో 2 నెలలు ఇచ్చిండు ఇంట్రెస్ట్. తర్వాత ఏం చేసాడు, ఆ నెలలో మళ్ళీ 48 లక్షలు ఇచ్చిన. ఆ నెలలో ఇస్తే అక్కడి నుంచి స్టాప్ అయింది అది. ఇక 4 నెలల ఒక 2 నెలల మాత్రం 50 లక్షలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకో 2 నెలలు ఇంకో 50 లక్షలు వచ్చింది. తర్వాత ఇచ్చిన 50 లక్షలు మాది ఇంట్రెస్ట్ లేదు. అసలు 50 లక్షలు అసలు నీ దగ్గర ఎక్కడి అన్న, అసలు అన్ని పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు, ఏంది అసలు? మాది పెద్ద ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు. అయితే మా పెదనాన్న కొడుకు వాళ్ళ దగ్గర మా అక్క చెల్లెలు 2, మా అక్క ఒక 30 లక్షలు, ఇంకొక ఒక 30 లక్షలు, మా 2 అక్కలే 60 లక్షలు ఇచ్చేసారు. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాల దగ్గర తీసుకుర్రు. ఇప్పుడు నా చుట్టాలు అయితే ఇట్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టాల కావాలి వాళ్ళు తీసుకుర్రు. అయితే నేను మా పెదనాన్న వాళ్ళ దగ్గర అనుకో, మా చుట్టాల అనుకో, ఇక మా బావ వాళ్ళు, మా మేనమామ వాళ్ళు, అట్లా అత్త వాళ్ళు. సరే మా వాడు గిట్ట లోపల ఉండు కదా. అయితే వాళ్ళు డైరెక్ట్ ఏమని చెప్పినా, లేదన్నా నువ్వు లోపల ఉన్నావు కదా, నీ పేరు మీదనే ఇద్దామనేసి నా పేరు మీద ప్రామిస్ నోటు గిట్ట రాపించినాం. నా పేరు మీద అంటే పైసలు నా ఒక్కనికి కావాలి, మా చుట్టాల మా ఫ్యామిలీ మొత్తం పైసలు నా మీదంగా ఇచ్చారనమాట. నేను ఎంత అయితే వచ్చిందో వాళ్ళు ఎంత 11 రూపాయలు నాకు కట్టిండు. ఫస్ట్ నెల 10 కట్టిండు, తర్వాత 11 కూడా కట్టు. మాకు ఎంత అయితే కట్టిండు మా వాళ్ళకి నేను అంతే కట్టేసిన. అంటే వాళ్ళ మీద నేను మా వాళ్ళే కదా, మా దగ్గర బంధువులు వాళ్ళ మీద తీసుకోలేను. మా ఒక్కనే నా సొంత పైసలు 20 లక్షలు ఉన్నాయి. నా సొంతం అయితే 20 లక్షలు ఉన్నాయి. ఆ 20 లక్షలకు కూడా నేను ఏం చేసినంటే, నేను టాటర్ తోలుతా, నాకు ఒక 5 లక్షలు నాకుండే, ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నా. 2 రూపాయల కాడికి అయితే ఇక్కడ 8 రూపాయలు మిగులుతుంది కదా అనేసి 2 రూపాయల కాడికి ఇంట్రెస్ట్ తీసుకున్నా. ఒక 15 లక్షలు, ఒక 5 లక్షలు మా పంట పైసలు వచ్చినాయి. అట్లా నా సొంతం 20 లక్షలు ఇచ్చి మా వాళ్ళే మొత్తం 1.5 కోటి ఇచ్చిన. నేను వాళ్ళ 2 నెలలే ఇచ్చిన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమంటే డేట్లు పెడుతుండు, ఇది పెడుతుండు, పైసలు ఏమన్నా అంటే, ఇప్పుడు సార్ దసరాకు ఆగింది అది, పోయిన దసరా నుంచి ఇప్పుడు దాకా నెల పెడతాడు, 2 నెలలు పెడతాడు, 3 నెలలు పెడతాడు. సరే దగ్గరోడే కదా ఇస్తా అంటున్నాడు కదా, ఇస్తాడేమో అనేసి ఇన్ని రోజులు ఆగినాం. ఇప్పుడు పోయి అడిగితే నా కాడ లేను, నేను కేసులో ఉన్నా, నేను ఈడ కూర్చున్నా, ఇది అదంటుండు. ఇప్పుడు ఇప్పుడు రమావతు మధు బాలాజీ నాయక్ ఇద్దరు కలిసేనా ఈ స్టార్టింగ్ బాలాజీ స్టార్టింగ్ చేసిండు. అయితే మేము అలా ఇయ్యలే, బాలాజీకి ఇయ్యలే. ఇయ్యకుంటే మేము అందరు ఇచ్చుకుంటాం కానీ మేము ఇయ్యలే. అయితే మధుగులా ఆయన కింద చేసిండు, డ్రైవర్గా చేసిండు. ఫస్ట్లా డ్రైవర్గా చేసినాక ఇన్న మన మొత్తం తెలుసుకుండుగా, ఈ లంగా దండ మొత్తం తెలుసుకొని ఏం చేసిండంటే లాస్ట్ డైరెక్ట్ పెట్టుకుండు ఈయన. అయితే ఈయన ఏం చేసిండు, 3 నెలలకు ప్రతి నెల ఇచ్చేది స్టార్టింగ్ చేసినప్పుడు 3 నెలలకు పెట్టిండు. ఇప్పుడు ఆయన 3 నెలలు పెట్టి ఈయన ఏం చేసి మధు నెల పెట్టిండు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఈ నెల ఇస్తున్న మధు ఆయనకు ఆపేసి మొత్తం ఈయనకే ఇచ్చిండు. జనాలు ఈయనకి ఇచ్చిరు. ఈయన దానికన్నా ఎక్కువ తీసుకుండు జనాల కాడ పైసలు. అయితే నెల ఇస్తుండు మంచోడే, ఆయన లంగానే ఈయనకు మంచోడు అనేది. ప్రతి నెల మాకు 4 ఇచ్చే పైసలు 2వ తారీఖు ఇచ్చిపోతాడు. ప్రతి నెల 4 పైసలు నాకు రావాలి, మనం ఇచ్చిన లెక్క ప్రకారంగా. 2వ తారీఖు పైసలు ఇచ్చిపోతాడు. మంచి పిల్లగాడే కదా, ఇస్తుండు కదా అని నమ్మించిండు మాకు అంతే. ఫస్ట్లా ఇక మన దగ్గర వాళ్ళే దూరం ఉన్నా సరే 2 కోట్ల పెట్టి ఇల్లు కట్టిస్తున్నా, మీకు ఎందన్నా భయం అంటుండు. అంత పెద్ద ఇల్లు ఇచ్చిపోయి పోతానా నాన్న, నేను పోను, మీకు ఖచ్చితంగా ఇస్తామన్నా అని చెప్పిండు. ఇస్తాడనేసి మీకు ఇచ్చేసినాం. ఇప్పుడేమో అట్లా అంటుండు. దీని వెనక మంగ్లీ ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. 100% మంగ్లీ 100% ఉంది. ఇది మంగ్లీ వచ్చింది.
ఇప్పుడు ఏదైనా నాకు ఫంక్షన్ ఉందనుకోనా నేను పిలిపిస్తా, ఎప్పుడు రావాలి, పొద్దుగాను సాయంత్రం ఏ టైంకో ఫంక్షన్ ఉంటే రావాలి. ఇప్పుడు ఇల్లు మీద వచ్చిందా ఫోటో దిగిపోయిందామా, ఈ ఇల్లు ఓపెన్ కాలే, ఏం కాలే, మంగళికి ఏం సంబంధం, ఆయన పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిందామా, ఆమె పాత్ర ఉంది కాబట్టి ఇల్లు కాడ వచ్చి చూసి ఫోటో దిగిపోయిందామా. అదే పాత్రలు లేకుంటే నైట్ రావడం ఆయన కారణం ఏంది, నైట్ వచ్చిందంటే కారణం 100% ఉండదు. వాళ్ళ తమ్ముడు శివ చవాను ఈ మంగళి ఖచ్చితంగా 100% ఉన్నదే వాళ్ళ ఇది పాత్ర ఖచ్చితంగా ఉంది, మంగళి పాత్ర ఉంది ఇలా. అంటే ఇప్పుడు 150 కోట్లే ఉన్నదా, ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయన్న డబ్బులు? అంటే మా ఈ వద్దిపట్ల ఒక గ్రామం అన్న 12 తండాలు ఉన్నాయి. ఇక్కడ 12 తండాల 200 కోట్లు ఉన్నాయి. 200 కోట్లు దాటుతాయి కానీ మాక్సిమం 200 ఉంటాయి అన్న, 200 కోట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగితే ఏమంటారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమైనా మీకు తెలుసా? ఎవరన్నా రమావతు, మధు అయినా, బాలాజీ నాయక్ అయినా, వీళ్ళందరూ మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు. అయితే మేము అడిగినప్పుడు వస్తుర్రు, అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తారు, డేట్ పెట్టి పోతారు. వస్తూనే ఉండు, మన దగ్గరనే తిరుగుతారు కదా, డేట్ పెడతారు, ఇస్తారని అనుకున్నా. లాస్ట్ నిన్న పోయిన నెల ఇదే నెల అనుకున్నా, ఇదే నెల 20 తారీఖు ఇస్తా అని చెప్పిండు, పైసలు ఇస్తాడేమో ఆశతోటి ఉన్నాం. 18 తారీఖు ఈ మంగళి కేసులో అరెస్ట్ అయింది. మళ్ళీ మంగళి పెట్టడం వల్లనే అరెస్ట్ అయింది ఆయనకి, లేకపోతే కొంచెమైనా వచ్చేటప్పుడు మాకు పైసలు. మంగళి మళ్ళీ దాని మీద కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ అయింది, మళ్ళీ అడ్మినిస్ట్రేట్ ఆగింది పైసలు. అంటే ఇప్పుడు మీ డబ్బులు వస్తాయని చెప్పి మీకు ఏమైనా నమ్మకం ఉన్నదన్న? నమ్మకం అంటే ఇక మీరు మీడియా ద్వారా మాకు ఇప్పాల్సిందే సన్న, మీడియా ద్వారా ఈ మంగళి టైట్ చేసి ఇప్పాల్సిందే. మంగళి కాడే ఉన్నాయి పైసలు, ఎక్కడ పోలే పైసలు. ఏం చేస్తారన్న అన్ని పైసలు? అదేంటని ఇప్పుడు మంగళి అసలు నాకు తెలియదు, వాళ్ళు కావాలనే చేస్తున్నారని చెప్పి అంటుంది. కావాలని చేసినప్పుడు మంగళికి మధుకు సంబంధం లేనప్పుడు ఈడ ఎందుకు వచ్చిందామా? ఇప్పుడు మంగళికి మధుకు సంబంధం లేనప్పుడు మంగళి వాళ్ళ చుట్టాలైతే కాదు కదా, మంగళి వాళ్ళ చుట్టాలైతే కాదు కదా, మళ్ళీ నైట్ ఈడ ఎందుకు వస్తామా? ఈడ వచ్చి మంగళి నైట్ టైం వచ్చిందా? నైట్ టైం వచ్చిందా? ఏ టైంకి వచ్చిందా? నైట్ 11-12 తర్వాత వస్తామా. అంటే మేము చూసింది ఒకసారి వచ్చినప్పుడే, ఇక వచ్చినప్పుడు ఇక వాళ్ళ పెద్దలతో మనం ఏం మాట్లాడతాం అనేసి మేము దగ్గర రాలేదు, బయట నుంచి తీసుకుని వెళ్ళిపోయినాం. మేము వేరే వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటే ఆ రోజు వచ్చిందని తెలుసు, ఒకసారి అయితే తెలుసు నాకు వచ్చినట్టు. అంటే ఇప్పుడు చాలా మంది చూసిరా మరి ఊర్లో మంగళి వచ్చిందని ఇక్కడికి? వాళ్ళు వస్తారు 12-1-2 నైట్ వస్తారు కదా, నైట్ పండుకొని ఉంటారు, నైట్ వస్తారు పండుకొని ఉంటారు కదా, పండుకొని ఉంటారు. ఇక వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే ఏ వాళ్ళైతే పైసలు ఇచ్చినోడు ఇక నా సుంటలో బాధ్యుడు ఉన్నారో ఏమట్లా తిరుక్కుంటా వస్తే ఉంటే ఒకరోజు, నేనైతే ఒకరోజు చూసిన సార్, తండాలు అయితే 2-3 సార్లు వచ్చారని చెప్తుర్రు. నేనైతే ఒకసారి మాత్రం చూసిన ఈరోజు రావడం. అలా మంగళికాడనే ఉంది, మొత్తం జాతర మొత్తం మంగళికాడనే ఉంది 100%. అది ఇప్పుడు నీ దగ్గర ఇన్ని డబ్బులు తీసుకుంది కదా అన్న, మరి బయట నుంచి తీసుకొచ్చిన కొన్ని వాళ్ళు అడుగుతున్నారా మరి ఏమైనా? రోజు టార్చర్ పెడుతున్నా, రోజు టార్చర్, మామూలు టార్చర్. నైట్ నిద్ర లేదు, తినాలి అన్నం లేదు మాకు. ఎక్కడ పోతే అక్కడ టార్చర్ పెడుతుర్రు, నీకు చంపేస్తాం, కొడతాం, తీడతాం, పైసలు ఇస్తలేరు, పైసలు ఇస్తేనే బతికిని చంపుతామని రాళ్ళు రప్పలు ఫుల్ గొడవ అవుతుంది నాకు. నేను ఈ మధుగిట పైసలు ఇవ్వకుంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, మధు పైసలు ఇవ్వకుంటే ఖచ్చితంగా సావు కారణం, మాకు సావే కారణం ఖచ్చితంగా 100%. అది ఆయన ఇస్తేనే మాత్రం బతికి 4 రోజులు ఉంటాం. మధుగిట పైసలు ఇయ్యననుకో సావే దిక్కు మాకు లాస్ట్, అంతే. ఫైనల్ ఏం లేదన్నా, మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నా. ఎవరైతే మంగళికి ఎవరైతే సపోర్ట్ చేస్తుర్రో వాళ్ళకి ఈడ పట్టుకొని మేము వాళ్ళకు కూడా వాళ్ళ కోసం పోతున్న వాళ్ళు మాకు దొరకలేరు. మంగళికి ఎవరైతే సపోర్ట్ చేస్తుర్రో వాళ్ళకి మాత్రం ఇక్కడ వచ్చి పోమని చెప్పండి ఒకసారి, మీ మీడియా ద్వారా చెప్తున్నా. వాళ్ళు సపోర్ట్ అంటే మంగళికాడ పైసలు ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయవద్దు. సరే మా గిరిజన బిడ్డ ఉండొచ్చు, కానీ ఇంతమంది చేస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తాం? ఆమె కాడ పైసలు ఉంది కాబట్టి ఆమె న్యాయం చేయాలని చెప్తున్నా. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ఒక గిరిజన బిడ్డను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు కావాలని చెప్పి అని మాట్లాడుతుంది. అయితే ఆమె మీడియా మొగలు రావాలి, మీడియా మొగలు వచ్చి నేను తీసుకోలే పైసలు మా దగ్గర రావాలి. ఆయన మేము ఎట్లా అయితే ఇబ్బంది పడుతున్నాం, ఆమె కూడా ఇప్పుడు ఉన్నారు జనం, మా గిరిజన బిడ్డలు ఇబ్బందిలో ఉన్నది, మాతో ఆమె గిట్ట పోరాడాలి లేనప్పుడు ఆమె గిట్ట అట్లా ఉండాలి. నేను పైసలు తీసుకోలే, బాధ్యత న్యాయం చేయాలని ఆమె గిట్ట పోరాడితే పైసలు వస్తాయి. మళ్ళీ ఆమెను అక్కడ పెట్టి వీళ్ళకి పెట్టి ఆ కూరమూతలు పెట్టి భయపెట్టి ఎవరు భయపడి కోయామూతలు ఎవరు ఏం పీక్కోలేడు. ఆయన వస్తే దెబ్బలే పడతాయి, ఇక్కడ వస్తాయి ఈడ వచ్చి బతికిపోమని చెప్పండి వాళ్ళకు. ఈడ వస్తే దెబ్బలే పడతాయి ఆయనకు, అది మన 100%. అది ఇక ఏం లేదన్నా, ఇక ఎంతవరకు ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.